దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఆయన సన్నిధికి కూడొచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ శ్రేష్టమైన దినం ఆయన మహాకృపను బట్టి, దయను బట్టి ఆయన రెక్కల కింద మనల్ని సజీవుల లెక్కలో ఉంచారు ప్రభు. ప్రియులారా, ప్రతిరోజు ఇలాగూ ఆయన లేఖనాల్ని ధ్యానించడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి మన ఎడల ఎంత కృప చూపించారు కదా ప్రభు. ఈ గొప్ప కృపను బట్టి ఒకసారి బిగ్గరగా రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దామా? ప్రియమైన వాళ్ళారా, వాక్య భాగంలో ఇప్పటి వరకు లోయలు లోయలు అంటూ లోయల్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా ఒక లోయని గురించి మనం ధ్యానం చేద్దాం. చదవండి, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 16, 17 వచనాలు. లెబనోను లోయలో గోషాను దేశం అంతటిని, అందరినీ చాలు. నిన్న కూడా చంపానన్నారు, ఈరోజు కూడా చంపుతూనే ఉన్నారు. ఓకే, మంచిది ప్రియులారా. ఇక్కడ మనం సందేశం ఏమిటంటే, ఒక లోయ పేరు మనకు వినబడింది. ఏ పేరు ఏంటి? లెబనోను లోయ. దాన్ని ఇంగ్లీషులో ఇంగ్లీష్లో లెబనోన్ అని ఉంది, తెలుగులో లెబానోన్ అని ఉంది. ఓకే, ప్రియమైన వాళ్ళారా, ఆ లోయ పేరు లెబానోను లోయ. లెబనోను అనే మాట చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. అసలు ఒక సందర్భంలో మోషేని గురించి మనం గత కాలంలో ధ్యానం చేసాం. ఆ మోయాబు లోయ దగ్గర మోషే ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభా నేను ఆ దేశాన్ని చూస్తానంటూ. చదవండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25వ వచనం చూడండి. బాగా చదవగలిగిన వాళ్ళు చదవండి. పాప మా తల్లికి జలుబు వచ్చినట్టుంది. చదువు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25వ వచనం. మోషే చనిపోతాడు అని దేవుని దగ్గర నుంచి సెలవైనప్పుడు మోషే ఒక మాట్లాడతాడు, ప్రభా నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు. అంటే మోషేకి ఏం చూడాలని ఆశ? చనిపోయే ముందు ఏం చూడాలని ఆశ? అంటే మోషే ఆశ లెబానోనును చూడాలని ఆశ. ఎందుకు మోషే అంత ఆశపడుతున్నావు అంటే, అసలు లెబానోను సంగతి మీకేం తెలుసు అని అంటాడు ఆయన. నిజమే ప్రియులారా. అంటే ఆ మంచి దేశంలో ఆ లెబానోను పర్వతాన్ని, లెబానోను లోయను చూడాలని కోరుకున్నాడంటే లెబానోనుకు ఎంతో కొంత చరిత్ర ఉందని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈరోజు మన పాఠంలో లెబానోను గురించి మనం ధ్యానం చేద్దాం. లెబానోను మీద ఏమున్నాయో తెలుసా? లెబానోను లోయలో ఏమున్నాయో తెలుసా? మామూలుగా విశాఖపట్నం కొండల మీద, విజయనగరం కొండల మీద ఏముంటాయంటే జీడిపప్పు
అంటే మన భాషలో మన ప్రాంతంలో ఏంటవి గోడంబిలు, ఖర్జూరాలు. అయితే అక్కడ ఖర్జూరాలు లేవు, గోడంబిలు, తర్వాత పనస పండ్లు, ఇంకా రామఫలాలు అంట చూడండి, సీతాఫలాలు కూడా అంట. కానీ మన కొండల మీద ఏమున్నాయి? ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్పెషల్. వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు, అన్నా మొన్న కూడా వెళ్ళినప్పుడు మీ కొండలు ఉన్నాయన్నా. ఏం కొండలు అంటే, అన్న కింద వేసుకునే పాలిష్ రాళ్ళన్నీ, ఆ బండ్లు, ఆ నార, ఆ పాలిష్ రాళ్ళన్నీ ఆ కొండల మీద నుంచి వస్తాయంటే కదా. మనకేమో గ్రైనేట్ ఇచ్చాడు, వాళ్ళకేమో ఫలాలు ఇచ్చాడు. ఏది మేలు అంటారు? మన గ్రైనేట్ వాళ్ళకి, వాళ్ళ ఫలాలు మనకి. బాగానే ఉంది, వాళ్ళకి మన మీద, మనం వాళ్ళ మీద ఆధారపడేటట్టుగా జరిగింది. ఓకే ప్రియులారా, వాక్య భాగంలోనికి వద్దామా. మరి ఇక చూస్తే ఆ కొండల మీద రకరకాలుగా ఉంటాయి, కానీ స్పెషల్గా ఈ లెబానోను కొండల మీద ఏమున్నాయి ఒకసారి చదవండి. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె. చెప్పండి, లెబానోను మీద దేవదారు వృక్షము అంటే లెబానోనులో ఉన్న ఆ లోయ కానివ్వండి, పర్వతం కానివ్వండి, ప్రత్యేకత ఏమిటో తెలుసా? అక్కడ ఒక చెట్లు ఉంటాయంట. ఆ చెట్టు పేరు ఏం పేరంటే దేవదారు. చెప్పండి, అసలు దేవదారుకున్న గొప్పతనం ఏంటో తెలుసా? దాదాపుగా 200 అడుగులు, ఇంకా అంతకు పైబడి ఉండే చెట్లు కూడా ఉంటాయంట. 200 అడుగులు పైకుండే ఆ చెట్లు రాణులు ఉంటాయంట. నిజానికి ఆ అందమైనటువంటి ఆ లెబానోన్, ఇంకా విచిత్రం ఏంటంటే ఆ లెబానోను పర్వతమైన, ఆ లెబానోను లోయ అయినా తెల్లగా మంచుతో కప్పబడి ఉంటుందంట. దేంతో అండి? అందుకని లెబానోను అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? ఒకటి తెల్లని, రాసుకోండి, తెల్లని. 2 ధూపము, ఇన్సెన్స్, INCENSE. ఒకటి వైట్, రెండవది ఇన్సెన్స్ అనే మాటకి అర్థం ధూపము. ప్రియులారా, నిజమే, ధూపము అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారండి? ప్రత్యక్ష గుడారంలో యాజకుడు ధూపార్తి పట్టుకొని ధూపం వేసిన అనుభవాలు గుర్తుకొస్తాయి. ఇంకా ఏం గుర్తుకొస్తాయి? ఇజ్రాయేలీల కాలంలో ఒక తెగులు బయలుదేరితే ఆ తెగులు లక్షల మందిని చంపుతూ వెళ్తూ ఉంటే కుప్పలు కుప్పలుగా శవాలు నేలను పడుతున్నప్పుడు అహరోను మోషే మాట విని తన ధూపార్తిని నిప్పులతో నింపుకొని ఆ ధూపం వేసుకుంటూ తెగులుకు అడ్డుకుపోయిన సంగతి మీకు గుర్తుకొస్తుందా? అంటే ధూపం అంటే దేన్ని సూచిస్తుందంటే ప్రార్థన. చెప్పండి, దేన్ని సూచిస్తుందండి? ప్రార్థన. అంటే లెబానోను దేనికి సూచనగా ఉందంటే, ఒకటి తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం, 2 ధూపము ప్రార్థనకు సాదృశ్యం. రెండింటిని కలిపితే పరిశుద్ధమైన ప్రార్థన. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగంలో లెబానోనులో ఉన్న గొప్ప సంగతులు మనం ఆలోచిస్తే, లెబానోను ఒకటి, అది తెల్లనిది, మంచు కప్పబడినందువల్ల తెల్లనిది. మనం కూడా మన మీద ఆయన రక్తం ప్రోక్షింపబడి భయంకరమైనటువంటి పాపపు ఊబిలో ఉన్న మనల్ని ఆయన రక్తము చేత శుద్ధి చేసి హిమము కంటే, భక్తుడైనటువంటి దావీదు అన్నాడు, ప్రభువా నీ హిస్సోపుతో నన్ను శుద్ధీకరించు, నాలోని పాపం పోయేటట్టుగా నీ వాక్యము చేత నన్ను శుద్ధి చేయంటాడు, నీ హిస్సోపుతో కడగమంటాడు. ఈరోజు ఆ హిమము దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని ఆత్మచేత కప్పబడిన సంఘానికి సాదృశ్యమైంది. ప్రియులారా, అయితే మరొకసారి నేను మళ్ళా రెన్యువల్గా చెప్తున్నానండి. ఒకటి, అది
ఆ తెల్లనిది, రెండవది ధూపము అనే మాట సూచిస్తుంది. ఈ లెబానోన్లో గొప్ప సంగతి ఏమిటంటే, లెబానోన్ మీద ఏ చెట్లు ఉన్నాయన్నాను? కొంచెం స్వరమెత్తి చెప్పగలరా? దేవదారు. నాకు తెలిసి ప్రపంచంలో ఈ దేవదారు మ్రాణులు చాలా అరుదైన స్థలంలోనే ఉంటాయి. దానిలో ముఖ్యంగా ఈ లెబానోను మీదనే ఉంటాయి. నేను వాక్యంలో చదువుకుంటూ వెళ్తే 104వ కీర్తన 16వ వచనం చూడండి. నూట 104:16. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, యెహోవా వృక్షాలు తృప్తి పొందుతున్నాయి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఇప్పుడు చూడండి, యెహోవా వృక్షాలు అంటే మామూలుగా మీరు అనుకుంటారు ఇదేం వృక్షము అంటే అది మామిడి వృక్షం, అదేం వృక్షం, అది చింత వృక్షం, చింత చెట్టు, ఇదేం చెట్టు, అదే రావి చెట్టు, ఇదేం చెట్టు, ఇదేం చెట్టు, ఇది కానుగ చెట్టు అని అంటారు. కానీ బైబిల్లో విచిత్రమైన పేరంటే యెహోవా వృక్షాలంట. అవి అంటే దేవునివి అని పిలువబడే వృక్షాలంట. ఆ దేవుని వృక్షాలు అనడానికి కారణం ఏంటంటే చదవండి అక్కడ. ఆయన నాటిన, ఎవరు నాటారు? ఎవరు నాటారు అంటే స్థలమేమో దేవదారు, స్థలమేమో లెబానోన్, చెట్టేమో దేవదారు. ఎవరు నాటారు? ఎవరు నాటారంటే దేవుడు నాటాడంటే. అందుకని ఆ చెట్టుకి ఏం పేరంటే యెహోవా చెట్టు. చెప్పండి, మీరెవరు ప్రజలు? వాక్యంలో చెబితే మనల్ని గురించి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు దేవుని బిడ్డలు. నన్ను ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి వెళ్తే బయట ఒకడు చూసి నన్ను అరుచుకుంటూ పోతున్నాడు వీధిలో. ఏమని అరుస్తున్నంటే ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు. నేను వెనక చూస్తున్నాను ఎవరు వచ్చారని. అమ్మ అమ్మ ప్రభు వచ్చాడు, పెద్దమ్మ పెద్దమ్మ ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు, ప్రభు. నాకు తర్వాత ఎవరిని వీడి ఎవరిని ప్రభు అంటున్నాడంటే అయ్యా మిమ్మల్నే. నాకు అనిపించింది ఈ పేరు నాకెందుకు పెట్టాడు వీడు అంటే మనం ప్రభు బిడ్డలం కనుక మన మీద ఏం పేరుంది? ప్రభు పేరుంది. నిజంగా మనందరం క్రైస్తవులు అంటే క్రీస్తు బిడ్డలని అర్థం. ప్రియులారా, ఈరోజు ఈ వాక్య భాగంలో గమనిస్తే మనము ఎవరి బిడ్డలము అంటే దేవుడు నాటిన లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షాలము. అందుకని ఈ 92వ కీర్తన మరొకసారి చదవండి. 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దేవదారు వృక్షాన్ని దేనికి పోలుస్తుందంటే నీతిమంతులు దేవదారు వృక్షం వలె మువ్వ వేసి ఎదుగుతారు. అంటే దేవదారు వృక్షాన్ని నీతిమంతులు పోల్చారు, లెబానోనునేమో పరిశుద్ధ స్థలానికి పోల్చారు. అంటే పరిశుద్ధ స్థలము దేవుని మందిరం, ఆ మందిరంలో నాటబడిన చెట్లు దేవుడి నాటిన చెట్లు, మనమే లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షాలు. హల్లెలూయా. అయితే ఈరోజు కొన్ని మాటలు అసలు దేవదారు చెట్టుకున్న అనుభవం ఒక్కటి చెప్పుకొని మనం ముందుకెళ్దాం. సొలొమోన్ అంట ఒక పల్లకి చేయించాడట. ఏం చేయించాడు? దాన్ని ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే రేపటి వరకు చెప్పాలి. మీరు ఇప్పుడే వచ్చిన వెంటనే అంటున్నారు. హల్లెలూయా చెప్పండి. ఇక నేను స్టార్ట్ చేశాను అనుకో, ఇక రేపు మీరు వస్తారో లేదో కూడా డౌట్ నాకు. హల్లెలూయా చెప్పండి. చదవండి పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి చూడండి. యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ధూమ స్తంభముల వలె. ఏం స్తంభాలు ఇవి? అసలు లెబానోన్ అంటే అర్థమేంటి? ధూపము. ఇక్కడ చూస్తే ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి అంటే అరణ్యంలో వీళ్ళు ఎట్లా వెళ్తున్నారంటే ధూమ స్తంభాల్లాగా వెళ్తున్నారంట.
ఇప్పుడు చెప్పండి, లోకమనే అరణ్యంలో ఒక క్రైస్తవుడు ఎలాంటి స్తంభం లాంటాడు? ధూపం అంటే అంటే ఇతను సంచరించేది ఎట్లా అంటే ప్రార్థనతో సంచరిస్తాడు, ప్రార్థనతో ప్రయాణం చేస్తాడు. ఇంకా చదవండి. గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఏం పల్లకంటది? సొలొమోను పల్లకంట. ఇంకా చదవండి. 60 మంది శూరులు దానికి పరివారము. ఆ సొలొమోను పల్లకి 60 మంది శూరులు ఉన్నారంట. ఇది ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. ఇది ఒక పెద్ద మిస్టరీ, ఒక హిస్టరీ. చదవండి. ఇంకా లెబానోను మ్రానుతో, ఇంకా ఎందుకు కట్ చేసిన? చదువు. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో, ఇక్కడ చూడండి, మందసం అన్నారు. ఇప్పుడు తర్వాత ఏమంటారంటే లెబానోను మ్రానుతో మంచం ఒకటి. ఏంటి? మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు. ఆ దేవదారు మ్రానుతో మంచం అంట. దేవదారు దేనికి సాదృశ్యం ప్రియులారా? 92వ కీర్తనలో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, 12 నీతిమంతులు దేవదారు వృక్షం. అంటే ఆ మంచం ఎవరిది అంటే నీతిమంతులు. దాని చదవమా. దాని స్తంభములు వెండిమయములు. దాని స్తంభాలు అంటే నిలబడిన స్తంభాలు ఎట్లాంటివి? మంచానికి వెండి దేనికి గుర్తో తెలుసా? స్వచ్ఛత, కృపలో నిలిచిన సంఘం. ఇంకా దాని పాదములు స్వర్ణమయములు. దాని పాదములు కింద, దాని పాదాలు బంగారు విశ్వాసంలో నిలబడ్డాయి. ఇంకా దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడి. కూర్చోడానికి ఉన్న లోపల మెత్తలు, అదే మన భాషలో దిండ్లు, ధూమ్ర వర్ణ వస్త్రముతో. ఇవన్నీ దేవుని చిత్తం అయితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా అన్నీ వివరించి మీకు చెప్తాను. అయితే ఇక్కడ మనం నేర్చుకునే పాయింట్ ఏంటంటే ఆ సొలొమోను పల్లకి, ఆ మంచం దేంతో తయారు చేశారు? దేవదారు మ్రానుతో. అంటే మనకేం గొప్ప అంటే, అన్న ఈ తలుపు ఏం తెలుసా? టేకు 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 టేకు. అది నల్లమొద్దు ఒలివ చెట్టు, ఒలివ యొక్క చెక్క అంటారు. కానీ ఎందుకనో మందస్సాన్ని సొలొమోను ఆ మంచాన్ని దేంతో చేశాడంటే దేవదారు మ్రానుతో, అంటే నీతిమంతులతో కట్టబడింది అని అర్థం. అయితే ప్రియులరా, వాక్య భాగంలోనికి వస్తే దేవదారు మ్రాను ఎక్కడ దొరుకుతుందంటే లెబానోను ఆ పర్వతాల మీద, లోయల్లో దొరుకుతాయి. ఈ లెబానోనులో ఏం అనుభవాలు ఉన్నాయి? 1, 2, 3 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. లెబానోన్లో ఏముందో ఒకటి చూద్దామా? చదవండి. పరమగీతాల గ్రంథం 4:11 ఒకసారి చదవండి. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెయలొలుకుచున్నట్టున్నవి. సబ్జెక్ట్. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రాణేశ్వరి అనే మాట ఎవరిని గురించి అంటే సంఘం గురించి. సంఘం దేవునికి ప్రాణం వంటిది. అయితే అక్కడ చూస్తే ఆమె దగ్గరికి ప్రభు వచ్చాడంట. నీ వస్త్రాల వాసన ఎలా ఉందంటే లెబానోనులోని సువాసనలాగా ఉంది. హోషేయ గ్రంథం 14:6. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. లెబానోనుకున్న సువాసన అతనికి. ఓకే, ఇప్పుడు వినండి. లెబానోనులో ఏముంటుందంటే సువాసన. ఏముంటుంది? ఇటీవల
లెబనోను అనే ప్రాంతంలో ఒక హాస్పిటల్ కట్టారంట. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏం లేదు. ఆ మంచు కొండల దగ్గర ఈ పక్షవాయువుతో కానీ మానసిక ఒత్తిడితో ఉన్న వారికి కానీ అక్కడ ట్రీట్మెంట్కి పంపిస్తున్నారంట. అక్కడ ఏంటంటే అలా మంచాలు వేసుకొని కుర్చీలు వేసుకొని కూర్చోవడం, ఆ వాతావరణంలో ఆ గాలి పీలుస్తుంటే, ఆ వాతావరణంలో ఆ చల్లని ఆ చక్కటి ఆ సువాసన చూస్తూ ఆ గాలి పీలుస్తుంటేనే వాళ్ళలో ఉన్న రోగాలు నయమైపోతుంటాయంట. నాకు అర్థమైంది ఏంటంటే, కొన్ని వాసనలు మనిషి జీవితంలో ఏం తీసుకొస్తాయి? ఆరోగ్యాన్ని తీసుకొస్తాయి. అందుకని వాక్య భాగంలో చూస్తే ఈ లెబానోనికి ఏముందయ్యా అంటే సువాసన ఉందంట. ఇప్పుడు బైబిల్లో సువాసన దేనికి గుర్తుగా ఉంది చెప్తాను చూడండి. ఇది సాంబ్రాణి వాసన, అది మల్లెపూల వాసన, ఇది గులాబీల వాసన, అది అత్తర్ వాసన. అంటే అక్కడ ఏముందో దాని గుణాన్ని చెప్తుంది ఆ వాసన. ఇప్పుడు చెప్పాలంటే సువాసన దేనికి సాదృశ్యం ప్రియులారంటే సాక్ష్యానికి సాదృశ్యం. ఇదేనికి సాదృశ్యం? ఈ రోజుల్లో చాలామంది మంచి భక్తిపరులు ఉంటారు, కానీ సాక్ష్యం ఉండదు. ఒక ఆమె గురించి మొన్న చెప్తుంది, అన్నా ఆమె ఏమన్నా వాక్యం చదువుతుందా, ఏమన్నా ప్రార్థన చేస్తుందా, కానీ పిల్లికి కూడా పూర్తి చేయండి దాన్ని, పిల్లికి కూడా వాక్యమేమో అంత చదువుతుందన్నా, పిల్లికి కూడా బిచ్చం పెట్టదన్నా. ఏమైంది ఇప్పుడు అంటే ఆ పిసినారితనం. ఏం కట్టుకుపోతారో తెలీదు, ఏం తోడొస్తాయో తెలీదు. వాళ్ళ అమ్మ వెళ్ళిందంటే వాళ్ళ ఇంటికి, వెళ్ళిన వెంటనే కూతురు ఏం చేయాలి? అమ్మ రాక వచ్చినావు తల్లి, నీకు దండం రామ్మా, నువ్వు నా జీవితకాలంలో ఎన్నోసార్లు వండి పెట్టావు, ఒక 4 రోజులు వండి పెడతాను రా తల్లి అనాలి కదా. వచ్చిన వెంటనే ఎప్పుడు పోతావు? ఆ అమ్మ అంటది నా దగ్గర, సచ్చినా పిల్ల దగ్గరికి పోను నేను, సచ్చిన తర్వాత నువ్వు పెట్టిపోతావు, బతికినప్పుడే పోవాలి కానీ నేను అనుకున్నాను. అంటే కొందరి జీవితాల్లో సాక్ష్యం. ప్రియులారా, పొదుపు మంచిదే, కానీ కన్న బిడ్డలకి కన్న తల్లిదండ్రులకు కూడా పెట్టలేనంత పొదుపు ఉందంటే నీకు అది పొదుపు అనరు, పిసినారితనం అంటారు. అది తమ శరీరాన్ని తామే భక్షించినట్టు అనుభవాలని సామెతల గ్రంథకర్త అంటున్నాడు. విత్తనం వేయడానికి చింత చేస్తే అయ్యో విత్తనం పోతుందేమో అనుకుంటే పంట ఎట్లా వస్తుంది? విత్తనం రూపం మారిస్తేనే పంట వస్తుంది, నీరు పోస్తేనే నీరు వస్తాయి. అలాగే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అవి చేస్తేనే మనము సంతోషాన్ని అనుభవిస్తాం. ప్రియులారా, కొందరి జీవితంలో ఆ సాక్ష్యం ఉండదండి, సాక్ష్యం ఉండదు. నేను ఈరోజు ఆ లెబానోను లోయలో ఏముంది అంటే, ఆ లెబానోను లోయలో సాక్ష్యం ఉంది. నిజంగా ఒక ఊరే మారింది. ఎట్లా మారిందంటారా? చెప్తాను వినండి. ఆ ఊర్లో, ఆ ఊరికి బయట సుకారు అనే ఒక ప్రాంతం ఉండేది. అక్కడ ఒక బావి ఉండేదండి. ఏం బావి తెలుసా? యాకోబు బావి. ఎందుకనో ఆ బావికి యాకోబు బావి అనే పేరు పెట్టారు. అక్కడికి జనులు ఉన్నప్పుడు వీళ్ళు రాకూడదు. ఎందుకంటే ఈ కులస్తులు మాతో పాటు నీళ్ళు తాగడం ఏంటి, ఈ కులస్తులు మాతో పాటు కూర్చోవడం ఏంటి, ఈ కులస్తులు మాతో పాటు నడవడం ఏంటి? ఏమండి, మనం సస్తే వెళ్ళేది ఆ మట్టిలోకే. ఆ మట్టికి కులం ఉందా, ఆ మతం ఉందా? పీల్చే గాలికి కులం ఉందా, ఆ మతం ఉందా? అసలు మతాలు కులాలని మనుషులు పెట్టుకున్నవి, కానీ దేవుడు మనిషిని యథార్థవంతునిగా పుట్టించాడు. వారి వృత్తులను బట్టి వాళ్ళకి కులాల పేర్లు పెట్టాడు. ఇప్పటికొస్తే ఇప్పుడు ఈ కుటుంబం ఏ కుటుంబం తెలుసా? లాయర్ల కుటుంబం, లాయర్ల కులం, టీచర్ల కులం. మీది పోలీసుల కులం, మాది సేవ కులం, మీది అంగన్వాడి కులం, మీది. అంటే ఇట్లా చెప్తే వృత్తులను బట్టి కులాలు వచ్చాయంటే మీకు అంతా మీ వృత్తులను బట్టి చెప్పాల్సిందే. హల్లెలూయా.
అయితే వాక్య భాగంలోనికి వస్తే ప్రియులారా, ఆమె ఎండవేళ అంటే ఎవ్వరు నీళ్లు చేదుకోలేని టైం. యాక్చువల్గా వాళ్ళు సంధ్యవేళ నీళ్లు చేదుకోవడానికి వస్తారు. ఈమె ఎండవేళ వచ్చేసి ఆ నీళ్ళ దగ్గర, బావి దగ్గర నీళ్లు చేదుకోబోతుంటే అంతలోనే యేసు ప్రభువు వారు ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నారు. ఆమె కడవ నీళ్ళలోకి బావిలోకి దించబోతుంటే ప్రభు అంటాడు, అమ్మా దాహమేస్తుంది, కొన్ని నీళ్ళేమా అన్నాడు. అప్పుడు ఆమె ఈయన వస్త్రధారణ చూసి, రే ఈయన యూదుడు ఉన్నట్టున్నాడు రా. ఇప్పుడు ఈ ముసుగులు చూసి మిమ్మల్ని ఏమనుకుంటారు? ముసుగు దొంగలు అనుకుంటారా? ఏమనుకుంటారు? ఓ వీళ్ళు ప్రార్థనా పరులు ఉంటున్నారు అంటే. ఆటలాడే వాళ్ళకు ఒక డ్రెస్సు, ప్రార్థన చేసే వాళ్ళకు ఒక డ్రెస్సు, డ్రామాలు వేసే వాళ్ళకి ఒక డ్రెస్, అట్లా ఉంటుంది కదా. అట్లాగా వాళ్ళని చూస్తే ఈయన యూదుడు ఉన్నట్టున్నాడని ఆమె గుర్తుపట్టి, అయ్యా యూదుడు అయిన నీవు సమర స్త్రీని నేను నన్ను నీళ్ళు అడుగుతున్నావేమి అని అంటది. అప్పుడు ఆయన అంటాడు, అసలు నిన్ను నీళ్ళు అడుగుతున్నవాడు ఎవరో తెలిస్తే ఆయన నీకు జీవజలం ఇస్తాడు. నువ్వు మామూలు జలానికి వచ్చావు, జీవజలం ఇస్తాడు. ఆ నీళ్లు కనుక నువ్వు త్రాగావనుకో మరలా ఈ బావి దగ్గరికి నువ్వు రావు. ఆమె ఆశపడింది, ఆ నీళ్ళ అట్లుంటాయి. ఇదే నాకు కొన్ని అంటే, ఆ నీళ్ళు ఇవ్వాలంటే నీ పెనిమిటిని, నీ భర్తను పిలుచుకో రాపమ్మ. ఆమె అంటే నాకు భర్త లేదని. అవునవును, ఇదివరకు 5 భర్తలు ఉండేవాళ్ళు నీకు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. అంటే భర్త అంటే ఎవరు? నేను ముందే చెప్పాను ఈ సందేశాన్ని. భర్త అంటే భరించువాడు, బాధ్యత వహించువాడు, నడిపించువాడు, తోడున్నవాడు అనే మాట. నిజానికి నిన్ను సృష్టించిన వాడు నీకు, చాలామంది ఆ మాట చదువుకున్నప్పుడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. భర్త అంటే భరించువాడు, బాధ్యత వహించువాడు, తోడుగా ఉన్నవాడు, నడిపించువాడు. ఆమెను అంటాడు, నేను నడిపించేది ఎవరో పిలుచుకురాపో అంటే, అయ్యా నన్ను నడిపించే వాళ్ళు ఎవరో లేరు. ఒకప్పుడు డబ్బు నడిపించింది, ఒకప్పుడు శరీరేచ్ఛ నడిపించింది, ఒకప్పుడు ఇంకొకటి నడిపించింది, వెండి నడిపించింది, బంగారు నడిపించింది. అవును, నువ్వు కరెక్టే చెప్పావు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అని చెప్తే అప్పుడు ఏమంటది, అమ్మో నువ్వు ప్రవక్తవైనట్టున్నావే అని చెప్పి ఆ యేసు ప్రభు మాటలు విని కుండను అక్కడ వదిలేసి పరిగెత్తి ఆ ఊరంతా ఒక మాట చెప్పిందండి. ఏమని చెప్పింది? ఒక ఆమె ఏమందంటే, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మా ఆయనకి ప్రకటన గ్రంథం, మత్తయి సువార్త, లూకా సువార్త అన్నీ చెప్పండి మారుతాడంటే, నేను అన్నాను, అమ్మా నేను చెప్తే ఆయన మారాడు, నువ్వే చెప్పాలన్నా. నేను చెప్తే మారుతాడు అయ్యగారు. వాక్యం ఏమంటుంది తెలుసా? నిజంగా ఆ సమరయ స్త్రీ చెప్తే ఎవరన్నా మారుతారా? యేసు ప్రభుని ఆ ధనవంతుడైనటువంటి ఆ పాతాళంలోకి వెళ్ళాడు కదా, ఆ ధనవంతుడు, లాజరు ధనవంతుడి స్టోరీలో ఆడన్నాడు, అయ్యా అబ్రహం గారు ఏమినైనా ఆ కుష్ఠుని పంపేయ మా ఇంటికి, వాడు కనుక బోధిస్తే అందరూ మారుతారని. ఆడెళ్ళే అవసరం లేదు, అక్కడ ఆల్రెడీ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పిన మాట ఇంటి వాళ్ళు మారుతారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా సోదరులారా, ఎవరో బోధించాలనుకోకు. నీ ప్రవర్తనే నీ భర్తకు ఒక బోధగా మారాలి, నీ సత్ప్రవర్తనే నీ కుటుంబానికి బోధగా మారాలి, నీలో ఉన్న భక్తే నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి ఒక బోధగా మారాలి. ఎవరో వచ్చి బోధించడం కంటే నీ క్రియలే నీవు దేవుని బిడ్డవని సాక్ష్యం చెప్పాలి. నువ్వేమి ఇక్కడ పెద్ద ముసుగేసుకొని పెద్ద పాట పడతావు, ఇంట్లో తిడతా ఉంటావు చూడో. ఏం బూతులు అవి? బల్లారి బూతులా, బండ బూతులు అంట. ఈమెను చూసి ఏ కుక్క కూడా మారుతుందా? ఉపవాసం ఉంటుంది కుక్క, పిల్లని ఉంటుందా? నేను అంటాను, మీరు పెద్ద ఏమి సంఘం, మీ క్రియలు సత్క్రియలుగా మీ ఇంట్లో వాళ్ళు చూడనివ్వండి, మీ కుటుంబస్తులు చూడనివ్వండి. అప్పుడు వాళ్ళు అంటారు, ఆహా మహిమా చర్చ్ అంటే దట్ ఈజ్ ఏ ఆర్డర్, ఒక క్రమం అండి, ఒక విశ్వాస జీవితం అండి, ఒక ప్రేమ కలిగిన అనుభవం అండి. వాళ్ళు ఊకే నటించరు, వారు విశ్వాసంలో జీవిస్తూ ఉంటారండి అని సాక్ష్యం చెప్తారు.
కానీ వాక్యంలో చూస్తే ఆమె ఆ కుండను విడిచిపెట్టేసి పరిగెత్తి 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 ఆ ఊరంతా వీధులు అరుస్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడండి, ఆయన మెస్సయ్యా మెస్సయ్యా మెస్సయ్యా. అప్పుడు ఆమెను చూసి ఇట్లాంటి మారిందా, ఈమె మారిందా, అరే పదరా ఈమెను మార్చిన వాళ్ళు ఎవరో చూసొద్దాం పద అని ఊరు ఎక్కడికి వచ్చింది చెప్పండి. సాక్ష్యం అంటే అది. అంటే పూసుకున్న అత్తరు, పూసుకున్న సెంట్లు 1 గంట 2 రోజుల్లో ఉండొచ్చు, కానీ సాక్ష్యం ఉందే చచ్చిన తర్వాత కూడా సువాస వెదజల్లుతుంటుంది. అందుకనే ఒక మనిషిని వెంటాడేది ఏదో తెలుసా, సాక్ష్యం. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ గురించి చెప్పుకుంటారు, ఆ బిడ్డ ప్రార్థన పర్రాలండి, ఆ బిడ్డ విశ్వాస పర్రాలండి, ఆమె చేసిన ప్రార్థన వల్లే ఈరోజు మా సంఘం, మా విశ్వాసులు, మా కుటుంబం ఇలా ఉందండి అని చెబుతారు. అందుకనే లెబానోనులో ఏముందంటారు, సాక్ష్యపు సువాసన ఉందని చెప్పండి. ఏముంది, సాక్ష్యపు సువాసన. అందుకని ఈరోజు మనం నేర్చుకునే పాఠంలో ఆ లెబానోను పర్వతం సువాసన, ఈ సువాసన ఏం చేస్తుంది అంటే మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. చెప్పండి, మీలో ఉన్నవారు మీరు ఇతరులకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడుతున్నారా, సంతోషాన్ని కలగజేసే మాటలు మాట్లాడుతున్నారా? ఒకవేళ అలా మీరు మాట్లాడితే ఖచ్చితంగా లెబానోను లోయలో దేవదారు మ్రాన్లు ఉన్నట్టు మీ ఇంట నిజమైన రక్షణ సువాసన ఉన్నట్టే. రెండవది యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. కాదు కాదు 35:2 అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయెను, అది బహుగా పూయిచు ఉల్లసించు. అడవి ఉల్లసించి ఏం పూలు పూస్తుందంట, కస్తూరి పుష్పముల వలె పూయును, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును. లెబానోను సౌందర్యం దానికి కలుగును. ఏమండి, ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా, లెబానోను మీద దేవదారుని ఎవరు నాటారు? ఆ చెట్ల పేరు ఏం పేరు? దేవుని చెట్టు. అంటే లెబానోను అంటే ఆ తెల్లటి మంచుతో కప్పబడిన స్థలం. దానిలో ఎవరిని నాటాడంటే దేవదారు లాంటి నిన్ను నాటాడు. అందుకని అక్కడ ఏముందంటే సువాసన. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏముంది? సువాసన. దేనికి గుర్తు? తమ్ముడు, డబ్బులు పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు. అక్క, బంగారు ముక్కరాలు, బంగారు కమ్మలు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ సాక్ష్యం పోయిందనుకో, క్యారెక్టర్ పోయిందనుకో, గుణలక్షణాలు పోయినాయనుకో, అన్నీ పోయినట్టే. ఏమున్నా అన్నీ పోయినట్టే. అందుకని మనం కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా, అదేనండి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనం ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నిలబడేటప్పుడు మచ్చ, ముడత, కలంకం అటుది ఏమీ లేని మహిమగల సంఘంగా నిలబడాలి. ఇక రెండవది, ఒకటి ఆయన నాటిన చెట్లున్నాయి, రెండవది అక్కడ సువాసన ఉంది, మూడో దానికి వచ్చేసరికి లెబానోనులో సౌందర్యం అంట. ఏది? అందరూ ఒకసారి చెప్పండి. ఎట్లా చెప్పండి? ఇప్పుడు మనం దేవుని ఎదుట సౌందర్యంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? 1 ఫెయిర్ అండ్ లవ్లీ, 2 చెప్పండి చెప్పండి, అదేదో ఎర్రది ఉంది కదా, వికో టర్మరిక్కో, ఇంకోటి చెప్పండి గలీజ్ గొంతలు, ఇంకోటి చెప్పండి పులిసిపోయిన పేడ. ఇప్పుడు అంతా ఇట్లాంటివి పూసుకుంటున్నారు. వాళ్ళకి అది ఎట్లా వాసన వస్తుందో తెలియదు, కానీ ఎవరో చెప్తారు ఆ పేడ పూసుకొని ఎండకు నిలబడితే తెల్లగా అవుతుంటే వాసన. ఒకసారి పోస్టర్లు వేయడానికి వెళ్ళినాం, నేను ఆ పిల్లలు, ఆ బెంగళూరులో మీటింగ్స్ పెడతా. ఆడు పోస్టర్ వేయడానికి వెళ్ళినాడు, పరిగెత్తి ఇంకా ఏమ్రా ఏమైందంటే, అన్నా దయ్యముందన్నా అంటే, దయ్యముందంట వేంద్రా బాబా అనుకొని వెళ్ళి చూస్తే ఆమెవేవి కర్బూజ ఏమవి మొగాన్ని పూసుకున్నాం, దోసకాయ మొక్కలు.
అదేంది ముల్తాన్ మట్టి పూసుకొని దోసకాయ ముక్కలు పెట్టుకొని ఇట్లుంది. ఆడు పాపం పోస్టర్ వేస్తూ ఉంటే కిటికీలోంచి పారిపోయి వచ్చినాడు. రే తమ్ముడు, రాత్రిపూట ఆడోళ్ళు అట్లే ఉంటారు, కంగారు పడద్దు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తల్లులారా, దేవునికి మన సౌందర్యమే కావాల్సి వస్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళచ్చు. ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా, అతను కుష్ఠుడండి, చాలా సంవత్సరాల నుంచి కుష్ఠుతో ఉన్నాడు. ఆ కుష్ఠుడు ఆ దేశంలో సైన్యాధిపతిగా చలామణి అయ్యాడు, కానీ రోజు కుమిలిపోతూ ఉండేవాడు. ఆ చిన్న పాప చెప్పింది, అయ్యా ఆ పట్టణంలో దైవజనుడు ఉన్నాడా, అక్కడికి వెళ్ళండి అయ్యా. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఆ దైవజనుడు ఏం చెప్తాడో, ఏం అద్భుతాలు చేస్తాడో, ఏం నిమ్మకాయలు తీసుకుంటాడో, ఏ కొబ్బరికాయలు, ఆయన ఏం చెప్పకుండా వెళ్ళి స్నానం చేసుకోపోండి అన్నాడు. ఎక్కడ ఎవరి తనలో చేసుకోపోమన్నాడు. ఆయనకు కొద్ది కోపం వచ్చింది. తర్వాత ఆ రథసారథి చెప్పాడు, అయ్యా కోపపడకు నాయన, ఆయన చెప్పింది స్నానం చేయమనే కదా, ఆయన ఏమైనా వెండి బంగారు ఇమ్మంటే టక్కుమని ఇచ్చేవాడివి, స్నానం చేయమనే కదా చెప్పింది, వెళ్ళి స్నానం చేయమని. 1 2 3 4 5 6 7 అని 7సారి మునిగి లేచేసరికి ఏమయ్యాడు అంటే, దేహ సౌందర్యాన్ని ఆయన కోరుకుంటే మీరింత భక్తి చేసే పని లేదు, ఆయనే ఇస్తాడు. నీళ్ళలో మునిగి లేస్తే పసిపిల్లోడు దేహంలాగా చేస్తాడు. అంటే మొత్తానికి దేవునికి కావాల్సింది శారీరక సౌందర్యం కాదు. అలా శారీరక సౌందర్యమే మీరు కోరుకుంటే మీరు ఇంత భక్తి చేసే పని లేదు. ఆయన నదిలో ఆ యోర్దానులో 7 సార్లు మునిగితే మనం కూడా సౌందర్యం అయిపోతాం. అక్కడ ఆ డెడ్ సీ దగ్గర, అంటే ఆ మృత సముద్రం దగ్గర ఆ మట్టిని తీసుకొని ఒళ్ళంతా పూసుకుంటున్నారు వాళ్ళు. నన్ను కూడా నువ్వు పూసుకోమన్నారు. ఎందుకంటే పూసుకో, గజ్జిపోతుంది, నాకు గజ్జి లేదు, పూసుకొని ఆ నీళ్ళలోకి వెళ్తే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే ఆకర్షణ శక్తి లేదు ఆ భూమికి. అట్లాగే నీళ్ళలో మునిగితే అట్లే నీళ్ళ మీద అట్లే వెళ్తున్నాం. ఎంత విచిత్రమైన దేశం అండి అది. అట్లే ఇంకా ఎంత మునిగినా అట్లే, ఏదో రబ్బర్ మీద పడుకున్నట్టుంది, మంచి మీద పడుకున్నట్టుంది. అయితే వాళ్ళు అంటారు, దాంట్లో ఆ మట్టితో సబ్బులు కూడా చేస్తారు, భలే సౌందర్యంగా ఉంటాం. ప్రియులారా, నిజంగా దేవుడు మన సౌందర్యం కోరుతున్నాడు. చూడండి, చదవండి, కీర్తనలో ఒక మాట చదవండి, 45వ కీర్తన 11వ వచనం. 45:11 కీర్తన గ్రంథం 45:11. స్పీడ్ టక్ టక్ అని చదవాలి. యొక్క దివ్యమైన సంగతితో చదవమ్మా, 11 చదువు. ఈ రాజు నీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు ఈ మాటని కనుక మరి అంటితో చెప్పినాడే అనుకోండి, నీ రాజు నీ ప్రభు సౌందర్యాన్ని కోరుకుంటాడంటే ఆమె ఏమనుకుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది? సుప్రియ, ఏం చేస్తే బాగుంటుంది? స్టీమ్ పెట్టుకో, స్టీమ్. అమ్మా, దేవుడు కోరుకుంటున్నది బాహ్య సౌందర్యము. అంటే లెబానోనులో ఏముందంటే, ఒకటి దేవుడు నాటిన దేవదారు ఉంది, ఒకటి. 2 లెబానోన్లో ఏముంది? సువాసన వెదజల్లే సాక్ష్యం ఉంది. 3 లెబానోన్లో ఏముంది అంటే సౌందర్యం ఉంది, అందమైన సౌందర్యం ఉంది. ఎట్లా వచ్చింది సౌందర్యం? నేను చెప్తానేనండి. మన సౌందర్యం ఎట్లాంటిదై ఉండాలంటే, సామెతల గ్రంథకర్త ఒక మాట అంటాడు 31:30లో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అంటే అంత జ్ఞాని అంటాడు, రే బాబు, అందం అనేది మోసం రా, సౌందర్యం వ్యర్థం. మరి ఏ సౌందర్యం మరి మేలు? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఏమి సౌందర్యం అంటే దేవునికి భయభక్తులు కలిగిన జీవితం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర? ఏం నీళ్ళల్లో ములగడం వల్ల రాదు ఇది, విధేయత చూపడం వల్ల భయభక్తులు కలిగిన జీవితం. అమ్మా, తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే, నీ రాజు నీ ప్రభు నీ సౌందర్యంను కోరుకుంటున్నాడు. నీలో దేవునికి కావలసిన సౌందర్యం ఏంటో తెలుసా? భయభక్తులు కలిగిన జీవితం. ప్రియులరా, వాక్య భాగంలో ఒక చిన్న
చిన్న స్టోరీ మీకు తెలిసిందే, అయితే గుర్తు చేస్తానండి. ఆ రోజు పాపం మా రాజుగారికి ఎక్కడ లేని ఆనందం వచ్చింది. ఆ రోజు ఆ పండగ లాస్ట్ డే, చాలా సందర్భం బ్రహ్మాండంగా ఉంది. అయితే ఆ లాస్ట్ డే ఏమనుకున్నాడంటే పనులను పిలిచాడు. ఇట్రా నపుంసకులంతా ఇట్రండి, నలుగురు రండి. ఏమండి అయ్యగారు, వెళ్ళి నా భార్య ఉందే రాణి వస్తే ఆమెను తయారు చేసి తీసుకురాపోండి అని అంటాడు. ఈ నలుగురు వెళ్ళి అమ్మ రాణిగారు వచ్చారా నాయన మీరు? చెప్పండి. ఏం లేదు, మీరంట అలంకరించుకోనంట, సిద్ధపడంట, రాజుగారి దగ్గరికి రావాలంట. అందరూ చూస్తుంటే, మీరు నడుస్తుంటే వాళ్ళు చూస్తారంట, మీ ముఖాన్ని అందరూ చూసి పొగడుతూ ఉంటారంట. ఆ రాజుగారికి సంతోషం అంట, రావాలంటే అండి. అంటే ఆమె నేను ఇప్పుడే బిజీగా ఉన్నాను, నేను కూడా ఇక్కడ స్త్రీలకు ఒక కూటం పెట్టుకున్నాను, వాళ్ళ పురుషుల కూటం, మేము స్త్రీల కూటం పెట్టుకున్నాం, నేను రానని చెప్పిపోయింది. రాజ్యం ఎవరిది? ఆ రాజ్యంలో ప్రజలు ఎవరు? అసలు ఆమెను రాణిగా చేసింది ఎవరు? కొన్నిసార్లు ఎందుకో బుద్ధి లేని గడ్డిలాగా కొంతమంది ఎట్టుంటారంటే, అరే దేవుడిచ్చిన దేహంలో దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తారా, లేకుంటే మీ పనులకు ఇంపార్టెన్స్ ఇస్తారా? ఒక మాట చెబితే దేవునికి లోబడే స్వభావం ఉండాలి కదా. చూడండి, ఆ వస్తీ చాలా సౌందర్యవతి అంట. మీరు కావాలంటే చదివి చూడండి. ఎన్నో వచనం? మొదటి అధ్యాయం 12వ వచనం. చెప్పండి, చదవండి. ఆమె సౌందర్యవతి. చూడండి, ఆమె ఎంత సౌందర్యం, చాలా సౌందర్యవతి. మరి రాజుకి ఆ సౌందర్యం నచ్చలే. ఈమె సౌందర్యం ఉంది కానీ భయభక్తులు కలిగిన సౌందర్యం ఈమెకి లేదు. కొట్టి ఇక వెంటనే పనులను పిలిచి, ఆమె ఎక్కడుంటే ఆమెను పట్టుకొని జైల్లో వేయండిరా. విచిత్రం ఏంటో తెలుసా, ఆ రోజు నుంచి ఆమె జైల్లో ఉంది, టిల్ చనిపోయే వరకు జైల్లోనే ఉండి చచ్చిపోయింది. అమ్మలారా, దేవుని మందిరంలో దేవుడు కోరుకునేది పై అలంకరణ కాదు తల్లి. అట్లానే మరి వికారంగా రాకండి. నేనంటాను, మనం అందంగా కనపడకపోయినా క్లీన్గా కనబడడానికి చూడండి. ఎందుకంటే పరిశుద్ధతలో నుంచే పవిత్రత వస్తుంది, పవిత్రతలో నుండి దేవుని సంచారం వస్తుంది. ద్వితీయోపదేశకాండం, మీరు సంచరిస్తున్న పాలెం పరిశుద్ధంగా ఉండాలి, సాధ్యమైనంత క్లీన్గా ఉండండి. అందరికంటే అందంగా ఉండాలనుకోకండి. వాక్య భాగంలోకి వస్తే, ఈ వస్తీ తాను సౌందర్యవతే కానీ భయభక్తులు కలిగింది కాదు. అందుకని వస్తీని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. వస్తీకి ప్రతిగా ఎవరైనా దొరుకుతారని చూసి అనౌన్స్మెంట్ చేసి మొత్తానికి ఇంటర్వ్యూ తీస్తే ఎంతోమంది ఇంటర్వ్యూకి వచ్చారండి బాబు. వాళ్ళల్లో ఒక అమ్మాయి వచ్చింది, తల్లి లేదు తండ్రి లేడు. అంటే తల్లి తండ్రి లేకపోయినా గుణం గలది, చక్కటి స్వభావం గలది. అమ్మాయి పేరు ఏం పేరు తెలుసా? హదస్స అంటే నక్షత్రం. అంటే ఆకాశం చిమ్మ చీకటిలాగా ఉన్న ఆకాశంలో వెలిగే నక్షత్రమే హదస్స. ఆమెకు ఆ రాజు ఎస్తేర్ అని పేరు పెట్టాడు. నాకు అర్థమవుతుంది, మీ ఇంట్లో చిమ్మ చీకటి లాంటి ఆ ఇంట్లో నువ్వు ఒక నక్షత్రానివి, నువ్వు వెలుగుతున్న నక్షత్రానివి. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళ వాక్య భాగంలో చూస్తే, ఆ హదస్సని ఆ అంతఃపురంలో తీసుకొచ్చేసి 6 నెలలు స్నానం, 6 నెలలు గోపురస స్నానం, శుభ్రంగా చక్కగా సిద్ధపడి వెళ్ళేటప్పుడు, అయ్యా అమ్మ రాజుగారికి బాగా అందంగా కనబడేటట్టుగా తయారవ్వండమ్మా అని అంటే, ఒక్కొక్కరు కొంతమందికి ఛాన్స్ ఇవ్వాలే. కానీ మొన్న ఎక్కడో పెళ్ళికి వెళ్ళానండి నేను. సేమ్ అక్కలాగా ఉంది కదా అంటే, ఆ అక్కే ఈమె అనింది, ఈమె ఆ అక్కే అనింది. కాదు, నేను వాళ్ళ బంధువేమనుకున్నాను. లేదు, ఆ అక్కేన తల్లి ముఖమంతా చెమికిలేసుకుంది. ఈ కటౌట్ పెట్టడానికి మేకొకటి లేదు కానీ, లేకుంటే తగిలిచ్చేది, పెద్ద కటౌట్ తగిలిచ్చేది. తల్లి, మనం ఎంత సింపుల్గా ఉంటే అంత అందంగా ఉంటాం, నేను చెప్తున్నా. అయితే వాక్యంలో చూస్తే ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుని వెళ్తున్నారు.
కానీ ఎస్తేర్ ఉందే హేగే దగ్గరికి వచ్చి, అయ్యా రాజుగారికి ఎలా అందంగా కనబడతానో అదే అలంకరణ నాకు ధరింపజేయి అని అనగానే ఆ హేగే పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. సంఘం ఏదో తెలుసా? పరిశుద్ధాత్ముని చేత అలంకరింపబడుతున్న వధువు. దీని గురించి ఎఫ్ఎస్సి పత్రికలో చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 5:27. క్రీస్తు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను. ఏంటి ఆయనకి ఎట్లాంటిది కావాలి? సంఘము కలంకము లేని సంఘం అంటే పాపము లేని సంఘం. పాపము లేనిది ఎట్లా అవుతుంది? రక్తము చేత కడగబడిందిగా కనబడాలి. అంటే యేసయ్యకి సౌందర్యం ఏమిటయ్యా అంటే పాపాలు కడుక్కున్న విశ్వాసి సౌందర్యంగా కనబడతాడు. బాప్తీసం పొందినవాడు సౌందర్యంగా కనబడతాడు. నెక్స్ట్ ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను. ఎట్లాంటిది? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునే వలనని వాక్యముతో ఉదక స్నానము ఏ నీళ్లతో కడుగుతున్నాడు? అబ్బా, ఆయన నిన్ను కడగతున్నాడు. దేంతో అంటే వాక్యముతో. నాకు అనిపిస్తుంది, ఎన్నో ఊర్లు తిరిగేసి వచ్చాను కదా, అసలు మనలాగా ప్రతిరోజు ఇలా వాక్యపు ప్రవాహం ప్రవహించడం చాలా అరుదు. వాళ్ళు కూడా లాగలేక లాగుతున్నాం, బతకలేక బతుకుతున్నాం అన్నట్టుగా 1, 4, 5 వస్తారు. వాళ్ళే ముసలి వినబడిందో లేదో తెలియదు వాళ్ళకి. కానీ దేవుడి కృప, ఇంతమంది వస్తున్నారు. మీకు ఏమి నచ్చిందంటే వాక్యము మమ్మల్ని అంతరంగమును కడుగుతుంది, మనస్సును కడుగుతుంది, మమ్మల్ని శుద్ధీకరించుకొని ప్రభు ఎదుట మచ్చ ముడత డాగులు కలంకం లేని సంఘంగా ఉంటాం. ప్రియులారా, మళ్ళొకసారి చెప్తున్నాను, లెబానోన్లో ఏముంది? 1, దేవుడు నాటిన నీతిమంతుడని పిలువబడే దేవదారం రానుంది. 2, లెబానోన్లో ఏముంది? సాక్ష్యం అనే సువాసన ఉంది. 3, లెబానోన్లో ఏముంది? సౌందర్యం ఉంది. ఇది సౌందర్యం ఎలా కలిగిందో తెలుసా? పరిశుద్ధాత్మనికి అప్పగించుకున్న ద్వారా సౌందర్యం కలిగింది. వాక్యము చేత, వాక్యపు ఉదక స్నానము చేత కడగబడుట ద్వారా మనకు సౌందర్యం కలిగింది. అట్ లాస్ట్ పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి. ఆయన అంటాడు, ఈమెను చూసి ఆమె నల్లగా ఉంటుందంట, రాస్తుంది పైన రాస్తుంది. ఏమమ్మా నల్లగైనప్పుడు ఎండ తగిలిందిలే నాకు. కానీ ఈ నల్ల ఆమెను చూసి ప్రభు అంటాడు, నువ్వు సుందరివి, నీవు సుందరివి. నీ కన్నులు గువ్వ కండ్లు. ఎందుకు నువ్వు సుందరివి అంటే నీ కన్నులు గుంట కళ్ళు కాదు. ఏం కళ్ళు అంటే మన కన్నులు ఎట్లా ఉండాలా అంటే సౌందర్యం ఎక్కడ కనబడుతుంది? ఏంటంటే చూడు, చెప్పండి. మీకేం అర్థం కావట్లేదు అనుకుంటా. ఏంది పాస్టర్ ఏందో అంతా చెప్పండి. మీ సౌందర్యం ఎక్కడ కనపడుతుంది? కళ్ళల్లో. నాకు అనిపిస్తుంది, ఇదేంది ప్రభు సౌందర్యాన్ని కళ్ళకి చెప్తాడు? నీ చేతుల అందము, నీ తలకాయ అందం అనకుండా కళ్ళ అంటాడంటే విషయం ఏంటంటే, గువ్వ కళ్ళకి ఎందుకు పోలుస్తున్నాడంటే, ఎప్పుడైనా ఎక్కడైనా గువ్వ కళ్ళను చూడండి. గువ్వ కళ్ళు ఎట్లుంటాయి? కళ్ళు కడిగినట్టు ఉంటాయంట. ఎట్లుంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే కళ్ళల్లో నుండి నీళ్లు కారినట్టుగా. ఇది దేన్ని సూచిస్తుందంటే కన్నీటి ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. అంటే ఒక వ్యక్తికి ప్రార్థన అనుభవమే అందం ఇస్తుంది. ఒక కుటుంబంలో ఒక స్త్రీ, ఒక పురుషుడు ప్రార్థించడమే వారికి అందం. ప్రియులారా, లేఖనాలు చూస్తే నువ్వు సుందరివి, ముసుగుకుండా నీ కనులు గువ్వ కనుల్లాగా కనబడుతున్నాయి. అందుకని నీ రాజు, నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాను. నేను మళ్ళా చెప్తున్నాను, దేవునికి సౌందర్యం కావాల్సి వస్తే 7 సార్లు యోర్దానులో మునిగితే పసిపిల్లవాడి దేహంలాగా అయిందంటే దేహ సౌందర్యం కాదు, ఆయనకి కావాల్సింది ఆత్మ సౌందర్యం కావాలి. ఈ ఆత్మ సౌందర్యం వాక్యము ద్వారా, బాప్తీసం ద్వారా, ప్రార్థన ద్వారా వచ్చే సౌందర్యం. కాబట్టి ఈ అనుభవాలు మనం నేర్చుకుందాం. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను.
ఒకసారి మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మరోసారి చెప్దామండి. చెప్పండి, ఆ లెబానోను అనే మాటకి అర్థం ఏంటి? తెల్లని. మరొకటి ధూపము, ప్రార్థన. దానిలో ఏ అనుభవాలు ఉన్నాయి? ఒకటి, అక్కడ దేవుడు నాటిన యెహోవా చెట్టు అని పిలువబడే దేవదారు ఉంది. దానితో సొలొమోను మంచం ఒకటి చేశాడు. నెక్స్ట్, అక్కడ సాక్ష్య సువాసన ఉంది. 3, అక్కడ సౌందర్యం. ఈ 3 అనుభవాలు మనందరిలో దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.